ఇజ్రాయెల్ అమెరికా ఆర్మీ బేస్లపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతోంది. దాదాపు 10 దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లపై దాడి చేసింది. దానికి తోడు యుఏఈ దుబాయ్పై బాంబుల వర్షాన్ని కురిపించింది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం దుబాయ్ వైపు దూసుకొస్తున్న మిస్సైల్స్ ను కూల్చివేసింది. అంతేకాకుండా బుర్జ్ ఖలీఫాపై కూడా దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైంది. వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించి అందరినీ బుర్జ్ ఖలీఫా నుంచి ఖాళీ చేయించారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు దుబాయ్లోని అన్ని విమానాశ్రయాలను క్లోజ్ చేయడమే కాకుండా గగనతలాన్ని మూసేశారు. పర్యాటక ప్రాంతాలను సైతం అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్ అమెరికా ఆర్మీ బేస్లపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతోంది. దాదాపు 10 దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లపై దాడి చేసింది. దానికి తోడు యుఏఈ దుబాయ్పై బాంబుల వర్షాన్ని కురిపించింది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం దుబాయ్ వైపు దూసుకొస్తున్న మిస్సైల్స్ ను కూల్చివేసింది. అంతేకాకుండా బుర్జ్ ఖలీఫాపై దాడి చేసే అవకాశం కూడా ఉండటంతో అప్రమత్తమైంది. వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించి అందరినీ బుర్జ్ ఖలీఫా నుంచి ఖాళీ చేయించారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు దుబాయ్లోని అన్ని విమానాశ్రయాలను కూడా క్లోజ్ చేయడమే కాకుండా గగనతలాన్ని కూడా మూసివేశారు. పర్యాటక ప్రాంతాలను సైతం అలర్ట్ చేశారు.